విద్యార్థులు విజ్ఞానంతో పాటు ఉన్నత స్థాయికి ఎదగాలన్న పట్టుదల ఉండాలి. అలాంటి వారే భవిష్యత్తులో ఉన్నత స్థానంలో నిలబడతారని గోదావరి జిల్లా అదనపు జడ్జి శ్రీనివాసరావు సూచించారు. ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలోని విశ్వభారతి విద్యా సంస్థలలో శనివారం మండల న్యాయ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో విశ్వభారతి విద్యా సంస్థల చైర్మన్ బంధార యాదగిరి గౌడ్తో కలిసి జడ్జి మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తుకు బాటలు వేసి తల్లిదండ్రులను గురువులను మర్చిపోకూడదని అన్నారు. విద్యార్థులు చట్టాల పట్ల నేరాల నియంత్రణ పట్ల అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. So we heartily welcome you on stage, the Honorable Chief Guest today, the Honorable Additional District and Sessions. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? How many of you are so happy? No happy. You must feel happy because one thing, today you are skipping the class. దానికే సంతోషించాలి కదా. సో దట్ ఈస్ ఆల్సో రైట్. సో మన సైన్స్లో ఒకటి ఉంటుంది, ఫ్యూచర్లో మీరు సైన్స్ స్టూడెంట్స్ అయితే ఒకటి చెప్తారు. ఒక రెండు వస్తువులు డాష్ చేసుకుంటే వెహికల్స్ డాష్ అయింది, ఏమవుతుంది చెప్పండి? యాక్సిడెంట్. తర్వాత ఏమవుతుంది? సైన్స్లో చెప్పండి. క్రైపోతారు మనుషులు. సైన్స్ ఏం చెప్తుంది? దాని ద్వారా ఒక విషయం మనం ఏం జరిగిందంటే, ఒకసారి ఒక యాక్సిడెంట్ చేసింది ఒక లారీ, ఇంకొక వెహికల్ ఇంకో లారీని డ్యాష్ చేసి వెళ్ళిపోయింది. నైట్ చట్టము, న్యాయము, ధర్మము, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, దీన్ని లా అంటారు. ఈ లాస్ అనేది ఒకటి ఫిజికల్ లాస్. ఫిజికల్ లాస్ అంటే ఉదాహరణకి మోటార్ వెహికల్స్ యాక్ట్ ఉంది. ఆ యాక్ట్ ప్రకారంగా హెల్మెట్ పెట్టుకోవాలి వద్దా? బైక్ మీద వాళ్ళు పెట్టుకోకపోతే ఫైన్ వేస్తారు. మరి లైసెన్స్ ఉండాలి లేదా డ్రైవ్ చేయాలంటే? లేకపోతే దీన్ని ఏమంటారు? లా, ఫిజికల్ లా. నెక్స్ట్ న్యాచురల్ లా. వాట్ ఈజ్ న్యాచురల్ లా చెప్పండి? How are you all students? Excellent. So let me start this session with a question. Winners don't do things differently, but they do things differently. అంటే ఈ రెండింటికి అర్థం ఏంటి, మీనింగ్ ఏంటి? ఎనీవన్ కెన్. దిస్ ఈజ్ అన్ ఇంటరాక్షన్ సెషన్. సో ఎవరైతే చెప్తారో యూ విల్ గెట్ చాక్లెట్. Just raise your hand and you can. Right or wrong, you have to try. Yes, you need to try. Okay, winners don't do things differently, but they do things differently. కానీ టీచర్స్ ప్రమోట్ చేసినప్పుడు కానీ చాలా బాధపడుతుంటారు. నాకు ఇంతకంటే ఎక్కువ రాదు, నా వల్ల కాదు అని అంటుంటారు. అలాంటి వ్యక్తి సారు ఒక గోల్డ్ మెడలిస్టు, అదేవిధంగా ఒక పెద్ద గ్రంథం రాసినటువంటి వ్యక్తి. అది మీ ముందుకు వచ్చిందంటే మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్. అంటే సాధారణ విద్యార్థులు కూడా మీరు బాధపడాల్సిన అవసరం లేదు, గొప్ప వ్యక్తులుగా మారడానికి మీ ముందుకు వచ్చిందని సార్ చెప్పకుండా చెప్పారు. కాబట్టి ఎవరికి తక్కువ వచ్చినంత మాత్రం మీరు ఎవరు డిసప్పాయింట్ కాకండి. గొప్ప వ్యక్తుల ఆదర్శాలు తీసుకొని వారి అడుగుజాడలు నడవడం. ఇంతకుముందు మనం గాంధీ మార్గంలో, అంబేద్కర్ గారి మార్గంలో